ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. ఓం గం గణపతయే నమ. ఓం ఐం సరస్వత్యే నమ. ఈ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి అశుభ ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి మంచి రోజులు రాబోతున్నాయి, ఎటువంటి మంచి క్షణాలు రాబోతున్నాయి, ఎటువంటి మేలు జరగబోతుంది అనే విషయాల గురించి, అలాగే ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల గురించి మనం చర్చించుకుందాం. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే, ఈ యొక్క గ్రహ సంచారం ఆధారంగా చూసుకున్నట్లయితే పంచమంలోకి గురు సంచారం అనేది వెళ్తూ ఉంది. అలాగే రాశి యందు ఉన్నటువంటి సంచారంలో ఉన్నటువంటి శని భగవానుడు ద్వితీయంలోకి వెళ్తున్నాడు. అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు రాశిలోకి వస్తుంది. కేతువు సప్తమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి వీరికి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఆర్థికంగా గురు భగవానుడు చాలా వరకు శుభ ఫలితాలు ఇస్తున్నాడు. సంతానపరంగా మంచి ఫలితాలు ఉంటున్నాయి. వివాహాది శుభకార్యాల పరంగా మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే కొన్ని పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా, అంటే ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి కొన్ని పరిస్థితులు, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటూ ఉంటాయి. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 100కి 65 నుంచి 70% వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే కుంభరాశి వారికి ఉన్నాయని చెప్పవచ్చును. కుంభరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అంటే, వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా సాగుతూ ఉంటాయి. చాలా వరకు మంచి ఫలితాలే ఉన్నాయి. కొంతవరకు మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. కాళ్ళ నొప్పులు, నరాల నొప్పులు పడుతూ ఉంటారు. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కూడా మేలైన ఫలితాలు ఈ యొక్క జూన్ నుంచి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా ఈ జూన్ జూలై తర్వాత నుంచి ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్నవాడికి చాలా లాభసాటికైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఆర్థికంగా ఉన్నతి సాధించేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ధనాన్ని కొద్దిగా కూడబెట్టుకునేదానికి కూడా వ్యవసాయదారులకు అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు మెండుగా ఉన్నాయి. అనుకున్న పరీక్షల్లో ఉత్తీర్ణులవుతూ ఉంటారు. చాలా సత్ప్రవర్తనతో ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థుల పరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. స్త్రీల పరంగా చూసినా కానీ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొద్దిగా ఆరోగ్యంగా పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సంతోషకరమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకి, కళారంగంలో ఉన్నవారికి మేలైన ఫలితాలు ఉన్నాయి. లాభసాటిగానే ఉంటుంది వాళ్ళకి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మిత్రులని నమ్మకండి. కొద్దిగా దగ్గర ఉన్న వారినైనా నమ్మి ఏ విషయాలు చెప్పకుండా కొద్దిగా జాగ్రత్తగా మసులుకుంటూ ఉంటే అందరి వల్ల మేలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులకు కూడా ఒక రకమైనటువంటి శుభ ఫలితాలే ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొద్దిగా మానసిక ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించి శని భగవానుడికి సంబంధించి తైలాభిషేకం చేసుకుంటూ ఉండటం, శివాలయాలు దర్శనం చేసుకుంటూ ఉండటం, జ్యోతిర్లింగ క్షేత్రాలను ఇంకా దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలను కూడా దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే ఈ యొక్క రాశివారు ఇంకా దుర్గా అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని పూజ చేస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే గో పూజ కూడా చాలా సత్ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ, ధర్మమైన మార్గంలో ఉంటూ ఉంటే ఏళ్ళనాటి శని ప్రభావంలో వచ్చే తీవ్రతల నుంచి కూడా బయటపడేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కుంభరాశి వారికి ఈ యొక్క రెమెడీలను పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. చాలా మెరుగైన ఫలితాలు పొందుతారు.